హలో అందరికి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం తక్కువగా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ ఆకలిగా ఉందన్నప్పుడు, కొంచెం టేస్టీ త్వరగా అయిపోయే పచ్చి పులుసు అండ్ ముద్దపప్పు. ఇంట్లో వాళ్ళని బట్టి చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి ఖచ్చితంగా ఉండాలి. వీటిని నూనె లేకుండా కళాయిలో వేయించుకుంటున్నాం. కొత్తిమీర చాప్ చేసుకొని ఆ రసంలో వేసుకున్నాం. చింతపండు రసం. మనం కళాయిలో వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సగం ఉల్లిగడ్డ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని దాని మొత్తాన్ని చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసంలో అయితే వేయాలి. పోపు పెట్టుకోవాలి. పోపు అందరికి తెలిసిందే కాబట్టి వివరంగా చెప్పట్లేదు. పోపు పెట్టుకొని పోపుని ముద్దపప్పులో కొద్దిగా ఇంకా పచ్చిపులుసులో కొద్దిగా వేసుకోవాలి. నేను ముద్దపప్పులో అయితే ఏం వేయలేదు. కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉంచాను. ఒక 15 మినిట్స్ టైం కూడా పట్టదు అనమాట రెండు చేయడానికి. నేను తెలంగాణ స్టైల్లో చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. పోపులో జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేసాను. పించ్ ఆఫ్ పసుపు కూడా వేసాను. సాల్ట్ ని లాస్ట్ లో అయితే వేసి ఇలా కలుపుతున్నా. ఎమ్మి పచ్చి పులుసు ముద్దపప్పు రెడీ. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.